ఒరేయ్ దొంగ నా కొడుక, లేవరా. బారెడు పొద్దెక్కింది, ఇంకా లేవలేదు. లేవు. అబ్బా, కాసేపు కూడా కొనుక్కు తీయకుండా ఏంటి నాన్నగారు? మంచి కళ. ఛే, డిస్టర్బ్ చేసావు. మంచి కలనా? ఏ పాంతి కన్నా వేసినట్టు, మళ్ళీ సునామీ కరోనా రెండు కలిపి వచ్చినట్టు ఏదైనా కల కన్నావా? అబ్బా, మీ వెటకారం కాస్త ఆపండి నాన్నగారు. నాకొచ్చింది ఏ స్వామి, ఏ కరోనా, ఏ బ్యాంకు దోపిడీ ఏమో కాదు. ఇంకా మరేంటి? నీలాంటి బేవసికి కూడా మంచి కళలు వస్తాయా చెప్పు. అసలే చలికాలం కదా, పర్వతాల మీదకి పిక్నిక్ వెళ్ళినట్టు కలొచ్చింది నాన్నగారు. మనం కూడా వెళ్ళాం నాన్నగారండి. ఏంటి పర్వతాల మీద పిక్నిక్? చూసావే లక్ష్మి, వీడి కోరికలు ఇక్కడే చలి చంపేస్తుందంటే ఇంక పర్వతాల మీదకంట. ఇక పర్వతాల మీదకెళ్తే అంతే సంగతులు. పరువు నరాలు పట్టేసి నిమిషంలో పోతావు. అవసరమారా నీకు? అలా కాదు నాన్నగారు, ఓ టెంట్ వేసుకొని చలిమంట వేసుకొని కూర్చుంటే నా సామిరంగ, నా బూతు నా భవిష్యత్తే అనుకో. అది నా బూపు నా భవిష్యత్తు కాదా ఎదవ? నా బూతో నా భవిష్యత్ అంటే ఇక ముందు జరగదు, ఇప్పటి వరకు జరగలేదు అని అర్థం. అబ్బా, ఏం కాదు నాన్నగారు, వెళ్దాం ప్లీజ్. సరేలే వెళ్దాంలే. ఇలాగో ఆఫీసులో లీవ్స్ అలా పడి ఉన్నాయి. ఇలా అయినా మోక్షం వస్తుందిలే వాటికి. చాలా థ్యాంక్స్ నాన్నగారు, నేను వెళ్ళి అన్ని సెట్ చేసి వస్తా. A few moments later. లక్ష్మి, అన్ని సర్దుకున్నావా? ఏడే నీ సుపుత్రుడు ఇంకా రాలేదు? నాన్నగారు, ఇదిగో వచ్చేసాం. ఏరా వీళ్ళందరెవరా? మన ఫ్యామిలీతో అనుకుంటే స్ట్రీట్ మొత్తం పిలిచినట్టున్నావే. అది కాదు నాన్నగారు, ఓన్లీ మనం అనుకో. మనం ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది. పైగా ఈ ట్రిప్ ఖర్చుతో కూడుకున్నది కదా, వీళ్ళు వస్తే షేర్ కూడా చేస్తారు కదా. అది కూడా నిజమేలే, కానీ గీని ఏం లేదు. పదండి ఇక. ఈ రోజు ఏంటో వీడి మాట నమ్మి వెళ్తున్నా. దూర తీర్చి దీపం వేయడు కదా. దేవుడా నన్ను రక్షించు. A few moments later. ఏంటా మనం ఇంత పెద్ద ట్రిప్ కి ప్లాన్ చేసావు, కానీ స్నాక్స్ కూడా పెట్టలేకపోతున్నావా? అందరూ స్నాక్స్ అడుగుతున్నారా? నాన్నగారు, బస్సులో వాళ్ళందరూ స్నాక్స్ గట్రా అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? మన ట్రిప్ బడ్జెట్ లాక్స్ లేదురా నీకు స్నాక్స్ కొనడానికి. అయినా మనం వెళ్ళేది పర్వతాల మీదకి, స్నాక్స్ షోకి కాదు. కావాలంటే సిగ్నల్ దగ్గర బస్ ఆపుతా, వెళ్ళి కొనుక్కోండి. లేదంటే మూసుకు కూర్చోండి. అబ్బా ప్లీజ్ నాన్నగారు, ఇంత ఖర్చు చేశారు, ఆ మాత్రం కూడా పెట్టలేకపోతే మనం షేమ్ కదా. షేమ్ టు యూ నాన్నగారు. చచ్చా, పూర్ డాడ్. ఇంత పెద్ద ట్రిప్ కి ప్లాన్ చేశారు, బట్ స్నాక్స్ కూడా పెట్టలేకపోతున్నారు. అరే మనో, గప్చుప్పని కూర్చో, లేకుంటే గేర్ రారి తీసి గొంతులో దింపుతా. వద్దులేండి నాన్నగారు, మీకెందుకు అంత శ్రమ, మేము కామైపోతాంలేండి. అరే మను, ఈ స్నాక్స్ గట్రా వద్దులేరా, వెళ్దాంపా. అప్ప ఏంటే ఈ చలి? అసలే చలికాలం అంటే నీ సుపుత్రుడు చూసావా, పర్వతాల మీదకి పట్టుకొచ్చాడు. ఏం నాన్నగారు, ఈ చలికి తట్టుకోలేకపోతే ఎలాగండి? తెచ్చిన కర్రలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం రా మను? అదే ఆలోచిస్తున్నామావా. ఏదో ఒకటి చేయరా బాబు. వచ్చేటప్పుడు ఒక కుర్చీ పట్టుకొచ్చావుగా, ఆ కుర్చీ వేసి. ఏంటి వేసేది? కూరలో కరివేపాకు అనుకున్నావా? అది మడత కుర్చీ. మొన్న ఓ సాంగ్ వైరల్ కానీ మా అయ్య మా అమ్మ మీద కంటే దాని మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. ఇప్పుడు కానీ ఆ మడత కుర్చీ మంటల్లో వేసామని తెలిసిందో అంతే, ఇక నా దవడ దాచించక చేసేస్తాడు. ఏం కాదులేరా, అంకుల్ ఇంకోటి కొనుక్కుంటాడు. ఇంకో ఆప్షన్ లేదు, వేసేసేయి. ఇది చాలా పుల, ఇలా చంపేస్తుంటరా. మంట పెద్దది వేయరా. మంట పెద్దది వేయాలా? ఇప్పటికే మీరు రోజు కూర్చునే మడత కుర్చీని మంటల్లో వేశాను. ఇప్పుడు మంట పెంచాలంటే ఇక పడుకున్న బెడ్ ని కూడా వెయ్యాలి. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను ఇష్టంగా కూర్చుని మడత కూర్చా. అమ్మో చూసావా లక్ష్మి, ఇంకాస్త సేపు ఇక్కడే ఉంటే నన్ను నిన్ను కూడా మందల్లో వేసేటట్టున్నాడే. ఇక చాలు, నీ ట్రిప్ వద్దు, నీ టూరు వద్దు.
నిన్ను మొదటిసారిగా నమ్మినందుకు దూడ తీర్చి దీపం వేసావుగా. ఇక చాలు నాయనా. ఓఫ్. నాన్న నాన్న వెళ్ళకండి, అసలే మా దగ్గర మనీ కూడా లేవు. నాన్న నాన్న నాన్న